ఆల్ రైట్, ఎపిసోడ్ స్టార్ట్ చేయండి. మేము చాలా హుషారుగా ఉన్నాం. అసలు మేమంటే ఏంటి అనుకుంటున్నాం అంటున్నారు మా వాళ్ళు. అంతేనా? అంతే అంతే అని చెప్పిన తర్వాత అసలు ఆగం. అసలు క్రియేటివిటీ అంటే మెయిన్ లేడీస్, ఆ తర్వాత ఏదైనా ఒక పర్సెంట్ ఉంటే జెంట్స్. ఆ 1% లోనే ఒక ముసలాయన ఆయన ఇడ్లీ అమ్ముతున్నారు. చిట్టి చిలకమ్మ దోశ వచ్చింది, ఇడ్లీ వచ్చింది, అమ్మకు చెప్పు ప్లేట్ తీసుకురా ఇడ్లీ కోను అని పాట పాడుతూ ఇడ్లీ అమ్ముతున్నారు. ఆహా ఎంత క్రియేటివిటీ అని నేనంటే మా వాళ్ళు అంటారు, అలా ఇలాంటి క్రియేటివిటీలు మా దగ్గర తట్టలు బుట్టలుగా ఉన్నాయి అంటున్నారు. చూద్దాం ఆ క్రియేటివిటీ ఏంటో. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. హలో అండి, నమస్తే. నమస్తే. ఏంటండి సీరియస్ గా ఉన్నారు? నా చూపే అంత. అమ్మో, మా సిస్టర్ కళ్ళ ఈ పిల్లి కళ్ళ, పాము కళ్ళ, పులి కళ్ళ, ఏం కళ్ళ అర్థం కావట్లా. ఎందుకురా నీకు? ఏం కళ్ళు అంటారు అవి? రాగి కళ్ళు. రాగి కళ్ళు అంట. అచ్చా, బంగారం కళ్ళు అయితే బాగుండేది కదా, బంగారం అసలే రేట్ ఎక్కువ. ఇంటెలిజెంట్. సరే, ఏం పేరు సిస్టర్? కీర్తన. కీర్తన. బావగారి పేరేంటి? రామకృష్ణ. రాముడా కృష్ణుడా బావా? పేర్లో 2 ఉన్నాయి కదా. మరి ఏంటంట 2 ఉన్నాయంటే వాళ్ళు చిరిపి పనులు ఏమైనా చేస్తున్నాడా కృష్ణుడిలాగా? ఏంలే, చాలా బాగా చూసుకుంటాడు. నేనేమన్నా అడిగానండి? బాగా చూసుకుంటున్నాడా లేదా అని అడిగానా? ఎలా ఉంటాయంటే ఆయన క్వాలిటీస్ చెప్తున్నా అనమాట. అచ్చా, క్వాలిటీస్ చెప్తా. ఆ క్వాలిటీస్ ఏంటి మరి? కృష్ణుడు కృష్ణలీల ఏమన్నా చూపిస్తాడా? నువ్వెక్కడ చూపిస్తావులే. చాలా సెకలు ఉన్నారు. ఎక్కడ లవ్ స్టార్ట్ అయింది? అంటే మాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏమనాలి? పెళ్లి చూపుల్లో లవ్ స్టార్ట్ అయింది అని చెప్పాలి. మళ్ళీ అడుగుతాగు. ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు? ఎక్కడ లవ్ స్టార్ట్ అయింది? పెళ్లి చూపులు. ఓహో, అలా జరిగిందా? ఎన్ని సంవత్సరాల క్రితం? 10 years బ్యాక్. అవునా? సూపర్ సిస్టర్. 10 సంవత్సరాల క్రితం ఆ గౌరవం జరిగిందనమాట. ఏం చేస్తాడు బావా? అసిస్టెంట్ ఇంజనీర్. ఇంజనీరా? అంటే ఇల్లు కట్టేస్తాడా? కరెంట్ ఆఫీస్. చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజ్ లో చెప్పా. కరెంట్ ఆఫీసా? ఎప్పుడైనా షాక్ కొడదా బావని టచ్ చేస్తే? షాక్ 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 అని. అప్పుడప్పుడు కరెంట్ వర్క్ చేసే వాళ్ళకి షాక్ కొడుతుంది కదా, అదే అన్నానండి. మీరు ఒకలా ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదపం. క్రియేటివిటీగా ఏమైనా చెయ్యాలి అంటున్నారు. మనం ఏమమ్ముదాం? ఎండు చేపలు. సో క్రియేటివిటీగా ఎండు చేపలు అమ్మాలి నువ్వు. రెడీ, యాక్షన్. ఎండు చేపలండి, ఎండు చేపలు ఇప్పుడే సముద్రం నుంచి వచ్చాయండి. తీసుకోనికి ఎవరన్నా రెడీగా ఉన్నారా? చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒక్కసారి వండినాకనే డబ్బులు ఇవ్వండి. పాప రాధిక గారు తీసుకోండి. అబ్బా అబ్బా అబ్బా, సూపర్ అమ్మాయి సిస్టర్. అసలు నిజంగా ఒక్కసారి టేస్ట్ చేయండి, ఆ తర్వాత నోరు లలాజలం ఊరిపోద్ది, డెఫినెట్ గా కొంటారు కదా. ఎలా చిన్నప్పటి నుంచి ఎంత క్రియేటివిటీ ఉందా మనకి? స్కూల్లో నేను చాలా యాక్టివిటీస్ చేసేదాన్ని. ఇంకా ఎవరైనా నన్ను చూడగానే సెలెక్ట్ చేసి తీసుకునేవాళ్ళు. అదే నా క్రియేటివిటీ. బావ కూడా అలాగే చూడగానే సెలెక్ట్ చేసి తీసుకున్నాడు. ఒక్క మాట కూడా చెప్పకుండా సెలెక్ట్ చేసుకున్నాడు. అట్లుంటది మనతోని. వాట్ ఆర్కే? ఏం అడగలేదా నువ్వు? ఆయన ఆర్కే అని పిలుస్తారు. ఆర్కే ఒక్క అలా ఏమి చేయకుండా సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ నువ్వు కూడా ఎస్, ఆయన చాలా అందంగా ఉంటాడు. చిన్న సెకల్లో సరే సూపర్, ఓపెన్ చేద్దాం. ఇదే క్రియేటివిటీ. చేపల్లో చేపలకు పేర్లు పెడదాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. చేపలమ్మ చేపలు, శ్రీలీల చేపలు, రష్మిక చేప, కత్రినా కైఫ్ చేప, కియారా అద్వానీ చేప, అన్ని రకాల చేపలు ఉన్నాయమ్మా. ఓకే, యాక్షన్. చేపలమ్మ చేపలు, ఎండి చేపలు, రష్మిక చేపలు, శ్రీలీల చేపలు. ఇద్దరు హీరోయిన్లు వచ్చారు మా చేపల్లోకి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు టంగ్ టెస్ట్కి వెళ్దామా? నువ్వు చెప్పేస్తావు, నువ్వు ఏదైనా సింగిల్ టేక్, నాకు అర్థమైంది. జాగ్రత్తగా విను. ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే ర్యాంప్ షో, ర్యాంప్ షోలో షేక్ చేస్తే హిట్ షో, హిట్ షోని బ్రేక్ చేస్తే ఫ్రీ షో. ఫ్యాషన్ షోలో షాప్. ఆర్కే ఎక్కడ తీసుకెళ్ళాడు పెళ్ళవగానే? ఆర్కే బీచా? ఇది నా బీచే, కమాన్ అన్నాడా? డాన్స్ చేస్తా, మా ఫ్రెండ్ ఉంది, డాన్స్ చేస్తా. బైలోరే బైలోరే బైలోరే. ఆర్కే నువ్వు ఇంట్లో అదే పని. బైలోరే అనగానే ఆయన నేను ఆల్రెడీ బైలోనే క్రియేటివిటీ చూపిస్తా. నీ క్రియేటివిటీ నాకు అర్థమైంది బావతో. సరే ఇప్పుడు చెప్పు. ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే ర్యాంప్ షో, ర్యాంప్ షోలో షేక్ చేస్తే ఫ్రీ హిట్ షో, హిట్ షోలో బ్రేక్ చేస్తే ఫ్రీ షో. 6 షోలు. రెడీ. ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే ర్యాంప్ షో, ర్యాంప్ షోలో హిట్ చేస్తే రామ్ షాలో హిట్ చేస్తే షేక్ షో.
ఆ. రామ్ షా షేక్ చేస్తే హిట్ షో. అమ్మా ఏదో షే అమ్మా షేకో బేరేకో. అలే చెల్లె పేరేంటి? అఖిలేశ్వరి. అఖిలాండేశ్వరి. అబ్బోయ్ అయ్య బాబోయ్ ఆపే బాబోయ్. ఏమని పిలుస్తాడు బావా? అఖిల. అక్కి అండ. అప్పుడప్పుడు నువ్వేమంటావు ఆయన్ని? నానిగారు అంటాను. నాని గారు. ఏమండోయ్ నానిగారు. ఎంతమంది ప్రొడక్షన్? ఒక బాబు. ఒక బాబు. అచ్చా ఏం పేరు? మన్విక్ కృష్ణ. తొందరలో గోళ్ళు వస్తుంది అనమాట అయితే నీకు. 1 year బాబు. 1 year అయితే 30 సంవత్సరాల తర్వాత వస్తుంది. తొందరే కదా అది. నేను ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఏ హీరోయిన్ లా ఉండాలి కోడలు? శ్రేయలాగా. సరిపోయారు ఇద్దరును. సరే క్రియేటివిటీగా మా అఖిల సిస్టర్ ఏం అమ్ముతున్నారు ఇప్పుడు చూద్దాం. ఓకే రెడీ స్టార్ట్. సమోసా అండి, సమోసా. ఆలు లాంటి ఫీలింగ్స్ తోటి, చట్నీ లాంటి బ్రదర్ తోటి వచ్చానండి. నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? చట్నీ లాంటి బ్రదరా? అయ్యో అయ్యో అయ్యో. పోన్లే మా సిస్టర్ కోసం నేను చట్నీ అన్న అవుతా. అమ్మే అమ్మ. ఏ సమోసా కావాలి మీకు? కార్న్ సమోసా, ఆలు సమోసా, టిక్కా సమోసా, ఏ సమోసా కావాలి? ఓ మై గాడ్, మా దగ్గర చాలా సమోసాలు ఉన్నాయి. కార్న్ సమోసా, ఆలు సమోసా, టిక్కా సమోసా. రండి బాబు రండి. డ్రై ఫ్రూట్ సమోసా కూడా ఉన్నాయి. ఏంటి డ్రై ఫ్రూట్ సమోసా కూడా ఉన్నాయి? ఓకే సో ఫ్యూచర్ లో మేము ఇద్దరం మా బావకు చెప్పకుండా సమోసాలు బిజినెస్ పెట్టుకుంటాం. వనపర్తిలో వద్దు, మనం హైదరాబాద్ లో పెడదాం. అక్కడ లాభం అంతా బావకు పంపిద్దాం. హైటెక్ సిటీ దగ్గర పెడదాం, బాగుంటుంది లాభం. ప్లేస్ కూడా సెలెక్ట్ చేసిందండి బాబోయ్. ఓకే సిస్టర్ జాగ్రత్తగా విను. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు హలజడి, తోటలో తోటమాలి హడావిడి. రోడ్లో కందిపప్పు పచ్చడి, ఆ. రోడ్లో పందికొక్కు హడావిడి, తోటలో. చెప్పు దేవసేన, తోటలో ఏం జరిగింది? మీరు ఏంటి అని చెప్పండి. మళ్ళీ చెప్తా. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు హడజడి, తోటలో తోటమాలి హడావిడి. యాక్షన్. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు హలజడి, తోటలో తోటమాలి హడావిడి. గుడ్ గుడ్ గుడ్. హలో అండి, మీ పేరేంటి? నా పేరు పవిత్ర సార్. పవిత్ర గారు చెప్పండి సార్. ఏంటండి సంగతిలో? ఏదో సార్ అలా నడుస్తుంది. స్కూలు, పిల్లలు, ఎగ్జామ్స్, స్లిప్ టెస్ట్లు అనుకుంటా. ఓకే స్కూల్లో పిల్లలు ఓకే, ఇంట్లో హస్బెండ్? ఆయన ఇంకా ఓకే, ఆయన చాలా సూపర్. ఆయన పని ఆయన చేసుకుంటాడు, మా పనులు కూడా ఆయన చేసి పెడతాడు. ఆయన గురించి ఎందుకు చెప్పడం అంటావు, అంతే కదా? అలా ఏం లేదు, ఆయన అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ కూడా ఉంటారు. కాదు బావకు బాగా ఇష్టమైంది మ్యాచింగ్. మ్యాచింగ్ కింద నుంచి పైదాకా బ్లూ, అసలు చెవిలీలు కూడా వదలలేదు. చూసి మ్యాచింగ్ లేకుండా బయటకు వెళ్ళకు అంటాడా? అలా ఏం లేదు, కానీ ఆయన ఫేవరెట్ కలర్ బ్లూ. వీడి చర్యలు ఊహాతీతం వర్మ. దట్స్ ద బ్యూటీ. అలా ఏమీ లేదు కానీ ఆయన ఫేవరెట్ కలర్ బ్లూ. ఇంటి నిండా బ్లూయేనా? అలా ఏం లేదు. మళ్ళీ అలా ఏం లేదు, అలా ఏం లేదు కానీ మా ఇంటి అంతా బ్లూయే అంటది మళ్ళీ ఇప్పుడు. లేదు, ఇల్లంతా గ్రీన్, ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ గ్రీన్ కాబట్టి. అమ్మా అమ్మా అమ్మా, చూసావా దుర్మార్గురాలు. మా బావ ఇష్టమైన బ్లూ వేయకుండా ఇల్లంతా గ్రీన్ కలర్ వేసిందండి. సరే నువ్వేమవుతావు క్రియేటివిటీగా? నేను ఆకూరలు అమ్ముతా. ఆకుకూరలు కమాన్. ఆకూరలమ్మా, ఆకూరలు అన్ని విటమిన్స్, మినరల్స్ అన్ని ఉన్నాయి. మినరల్స్ కూడా ఉన్నాయంట. అమ్మే అమ్మ. ఒక్కసారి తిన్నారంటే మీకు జీవితంలో కళ్ళద్దాలు అవసరమే ఉండదు. ఏంటి కళ్ళ? అచ్చచ్చా, కళ్ళకి చాలా నీకే మంచి. పాలకూర తీసుకోండి. ఓ పని చేద్దాం. ఆకూరలమ్మా, ఆకూరలు మహేష్ బాబుకి ఇష్టమైన ఆకూర, ప్రభాస్కి ఇష్టమైన ఆకూర, ఎన్టీఆర్కి ఇష్టమైన ఆకూర, అలాగా ఓకే. ఆకూరలమ్మా, ఆకూరలు మహేష్ బాబుకి ఇష్టమైన ఆకూరలు, ప్రభాస్కి ఇష్టమైన ఆకూరలు, భార్గవ్ గారికి ఇష్టమైన ఆకూరలు. హ్యాపీగా సాగుతున్న దాంట్లో ఆడేందుకు పానకం పుడక అంటారు ఇప్పుడు అలా చూస్తున్నారు. ఏం లేదు సార్, పానకంలో బెల్లం, మీరు పుడక అంటే ఎట్లా? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఓ పని చేద్దాం. ప్రభాస్ పాలకూర, మహేష్ చుక్కకూర, ఎన్టీఆర్ తోటకూర, అలా ఓకే. భార్గవ్ బచ్చల కూర. యాక్షన్. ఆకూరలమ్మా, ఆకూరలు ప్రభాస్ పాలకూర, మహేష్ బాబు మెంతి కూర, భార్గవ్ గారు బచ్చల కూర, ఎందుకంటే నాకు ఏడిపించేస్తాను నన్ను. ఎన్టీఆర్ తోటకూర. అచ్చా వేసేసిందండి. ఓకే సూపర్. చూసారా మా వాళ్ళ క్రియేటివిటీ. అమ్మా అమ్మా అమ్మా. సరే జాగ్రత్తగా విను. ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే ర్యాంప్ షో, ర్యాంప్ షోని షేక్ చేస్తే హిట్ షో, హిట్ షోని బ్రేక్ చేస్తే ఫ్రీ షో. చెప్పేస్తుందండి. ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే
రాక్ షోలో షేక్ చేస్తే హిట్ షోని బ్రేక్ చేస్తే ఫ్రీ షో. సూపర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ విత్ క్రియేటివిటీ. మరి ఇదే ఉప్పుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళిపోదాం మన సెకండ్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం నడక చూడు నడక అందం చూడు అనే ఆట. సో లేడీస్ కి సంబంధించిన ఆట అన్నమాట. ఎలా ఆడాలి అంటే, సో ఇక్కడ చాలా గ్లాసులు ఉన్నాయి కదా, ఇక్కడ ఎంట్రీ అక్కడ ఎగ్జిట్. ఎంట్రీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎగ్జిట్ దాకా వెళ్ళాలి, ఒక్క గ్లాస్ కూడా టచ్ చేయకుండా. ఒకవేళ టచ్ అయింది అనుకోండి, ఎన్ని టచ్ అయ్యి అని కౌంట్ చేస్తాం. అందరూ నడిచిన తర్వాత తక్కువ టచ్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. అస్సలు టచ్ అవ్వకుండా నడిస్తే ఇంకా గ్రేట్. కాకపోతే మీ కళ్ళకి గంతలు కడతాం. సో ఒకసారి ముందు అలా చూసేసుకోవాలి అని చూసేసుకొని ఆ తర్వాత కళ్ళకి గంతిన తర్వాత ఇలా వయ్యారంగా నడక చూడు నడక అందం చూడు అంటూ తగలకుండా వెళ్ళిపోవాలన్నమాట. కానీ గ్లాసులు తగలకూడదు. అదే గేమ్. ఓకే, అర్థమైంది కదా? ఆల్రైట్, నడక చూడు నడక అందం చూడు ఆట ఆడడానికి మౌనిక రెడీగా ఉంది. చూసారా, కచ్చబోసింది అసలే. నేను ఆడి చూపిస్తా అంటూ. సూపర్, ఇలానే ఉండాలి. మా చెల్లి కరెక్ట్ గా చూపిస్తుంది, ఫాలో అయిపోండి అంతే. నెక్స్ట్. ఆల్రైట్ మౌనిక, రెడీ కదా? బాగా చూసుకున్నావు కదా? ఓకే, ఏం కనిపించట్లేదు కదా? రెడీ, 3, 2, 1 గో. చెప్పచ్చు రైట్ వెళ్ళు లెఫ్ట్ వెళ్ళు అని. కరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి రైట్ లెఫ్ట్ అని చెప్పి కంగారు పెట్టి. ఆల్ రైట్, నడక చూడు నడక అందం చూడు ఆటలో మౌనిక ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ఒక్క ఎల్లో గ్లాస్ మాత్రం టచ్ చేసావు. చూద్దాం మిగతా వాళ్ళు 2-3 గ్లాసులు టచ్ చేస్తారా, అసలు ఏది టచ్ చేయకుండా వెళ్తారా అనేది. ఓకే, సూపర్. ఆల్రైట్, మనం ఆడుతున్నాం నడక చూడు నడక అందం చూడు అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి అనురాధ గారు రెడీగా ఉన్నారు. అనురాధ గారు ముందు దారి చూసుకున్నారు కదా? ఓకే, మీ దారిలో మీరు వెళ్ళండి. మా వాళ్ళు చెప్తారు అభిమానం కొద్దీ అక్క అని. సో రెడీ, 3, 2, 1 గో. అనురాధ గారు, మీరు అనుకున్న వేలు వెళ్ళారా, లేకపోతే మా వాళ్ళు అభిమాన సోదరిమణులు చెప్పినట్టు ఫాలో అయ్యారా? కొంచెం ముందర వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఫాలో అయినా. ముందర వరకు కరెక్ట్ వెళ్ళారు, వాళ్ళు చెప్పాక ఒక గ్లాస్ టచ్ చేశారు. అలా జరిగింది. నడక చూడు నడక అందం చూడు గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాధిక గారు రెడీగా ఉన్నారు. చూసుకున్నారు కదా ఎలా వెళ్ళాలి ఏంటి? రెడీమా? ఓకే ఓకే, రెడీ, 3, 2, 1 గో. రాధిక గారు, మీరు 10 గ్లాసులు టచ్ చేశారు. ఏ కలర్ లో చెప్పాలా? చెప్పండి. ఆరెంజ్, బ్లూ, రెడ్, బ్లాక్, yellow, గ్రీన్, వైట్, పింక్ కూడా చెప్పేసండి అన్న అయిపోతాయి. ఆల్ రైట్, ఒక్క గ్లాస్ కూడా టచ్ చేయకుండా కంప్లీట్ చేశారు రాధిక గారు. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఈరోజు ఓషంలో మనం ఆడాం నడక చూడు నడక అందం చూడు అనే ఆట. ఒక్క గ్లాస్ కూడా టచ్ చేయకుండా రూట్ కంప్లీట్ చేసి డెస్టినేషన్ కి రీచ్ అయ్యి ఈ రోజు శివంగిగా నిలిచారు రాధిక. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్స్. దశాబ్దాలుగా నమ్మకానికి మరో పేరుగా అత్యధిక కలెక్షన్లు, అద్భుతమైన ఆఫర్లతో తెలుగు వాళ్ళ మనసు గెలుచుకున్న సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్
వివాహాలకు పండుగలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలని సరసమైన ధరలకే అందిస్తున్నారు. మీ ఇంట్లో ఏ వేడుక జరిగినా హ్యాపీగా షాపింగ్ చేయండి మన CBS చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో. ఏదైనా అత్యవసరం వచ్చి డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఎవరు ఇవ్వని టైంలో మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకుని అవసరం తెచ్చుకోవడం, లేదా బంగారాన్ని అమ్ముకోవడం. కొన్ని సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టినా మళ్ళీ ప్రతి నెల వడ్డీ భారం పెరుగుతుంది. సో సమ్ టైమ్స్ బంగారాన్ని కుదువు పెట్టడం కంటే అమ్ముకోవడమే మేలు. బట్ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా వాల్యూ గోల్డ్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్లో ఉన్న వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు వెంటనే మీకు ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్ బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మమత. మమత, ఎలా ఉన్నావు? బాగున్నా. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. ఏం జరిగింది చెప్పమా. నా పేరు మమత, మాది ఇక్కడనే వనపర్తి అమ్మ వాళ్ళది. మాకంటూ ఒక మంచి ఫ్యామిలీ, మేము ఎదుగుతున్న టైంలో అంత బాగానే ఉంది, అంత సెటిల్ అయినాము. కాకపోతే నా పెళ్ళైన 1 year కి మా అన్న పెళ్ళైంది. మా అన్న పెళ్ళైన 5 years కి ఫస్ట్ బాబు, తర్వాత మళ్ళీ సెకండ్ బాబు, థర్డ్ పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత 3 months కి ఆ వదిన డెలివరీ దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. అన్న ఆ వదిన చూడడానికి వెళ్తే నైట్ పూట మన ఈ పాన్గల్ రోడ్డు, అడ్డాకుల రోడ్డు దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయిండు, లారీ యాక్సిడెంట్ అయ్యి. ఆయన పెళ్ళయి 5 years అయింది. పిల్లల కోసం పాపని చూడడానికి వెళ్ళిండు. అన్న నైట్ వెళ్తుండే, కానీ ఆ రోజు బైక్ తీసుకుపోయినా బతుకుతున్నానేమో కానీ స్కూటీ తీసుకొని పోయిండు. అది లారీకి స్కూటీ సైడ్కి ఉన్న స్టీల్ కడ్డీ ఉంటుంది కదా, ఆ కడ్డీ ఒకటేసారి మొత్తం ఈ నడుము దగ్గర నుంచి లోతుకి వెళ్ళిపోయింది. నా దురదృష్టశాతం ఏంటంటే మా అన్న నాకు ఫోన్ చేసి అంటే నాకే దేవుడు మళ్ళీ నన్ను చూడాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ పాపను చూసిండు, మా ఆయన దగ్గర మాట్లాడిండు, నా దగ్గర మాట్లాడిండు. అదే లాస్ట్ కాల్. ఇంకా అసలుకి ఇంకా కొంచెం ఒక 1 hour అయినాకనే ఇంకా ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే మేము పోయినాక అక్కడ మా అన్నని ఇక్కడ వనపర్తి నుంచి అడ్మిట్ చేసిండ్రు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ తిప్పడం వల్ల 3 hours కొత్తకోట దగ్గరకు వచ్చేటప్పటికే చనిపోయిండు. చనిపోయినాక మా ఆయన ఉండి ఇట్లా చనిపోయిందంట అంటే నాకు కూడా అంత, నేను అసలుకి ఇంకా ఎట్లా అంటే అసలు ఒక మనిషి చచ్చిపోయిన మనిషి ముందలా ఉంటే మనం ఎట్లా ఇది అయిపోతామో అట్లా అయిపోయి నేను అసలుకి పిల్లలని ఎవరిని లెక్క చేయకుండా నైట్ 3కి పోయినా మా అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ ముందల ఒక తర్వాత అమ్మ పిచ్చి దాంట్లాక రోడ్డు మీద పడి పొర్లుతుంది. మేము పోయే వరకు నా కొడుకు మాకు లేకున్నా కూడా మా అన్నకి ప్రతి ఒక్కటి కొడుకు తినాలని మా అన్నని ఎంత గారాబాగా ఇచ్చిందంటే అంత గారాబాగా ఇచ్చింది. నా దళిద్రం ఇంకేమో అంటే మా అన్న చనిపోయి 3 months కి మళ్ళీ మా డాడీ చనిపోయిండు. ఇంకా అసలు చాలా బాధాకరం. మా అమ్మ అయితే అసలుకి మా అమ్మ చూస్తే అసలుకి చాలా బాధ అనిపిస్తుంది. అసలుకి మా డాడీ అమ్మ వదిన 2 ఉంటారు. ఇంకా మేము అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతాం. కానీ మా అమ్మ నేను ఒకటే మాట చెప్తున్నా, నీ కొడుకు లేకుండా నేను అక్క మాత్రం నేను ఎప్పుడు చూసుకుంటా మామ. నువ్వు ఎవ్వరికి బెదిరికోకు, నీకు చిన్న బిడ్డ ఉందని మర్చిపోకమ్మా. గ్రేట్ నాన్న, నువ్వు కొడుకులా మాట్లాడడం నిజంగా అమ్మకి చాలా సపోర్ట్. సో అన్నకి చిన్న బాబు 2 బాబులు 1 పాప. వదిన ఇది కూడా నీకు ఒక విషయం చెప్తున్నా, నీ పిల్లలు కూడా నా అన్నలాగానే. నాకంటూ ఇంటికి వస్తే పొట్టు పెట్టడం లేరు. నాకు అది మా అన్న పిల్లలు ఉన్నారని చెప్పి అదొక ఆశతోనే నీతోనో మేము బతుకుతున్నాం. వద్దే నువ్వు మాత్రం మా పిల్లల్ని మాత్రం మంచిగా మాకు అందేలా చూడు వద్దే, ప్లీజ్ వద్దే. ఎక్కడున్నారు వదిన? ఇక్కడనే ఉంది ఆ వదిన కూడా, అమ్మ దగ్గరనే ఉంది. మరి ఎలా వదిన ఏమన్నా పని చేసుకుంటున్నారు? వదిన హాస్పిటల్ పని చేసుకుంటుంది. ఇంకా అమ్మ ఇట్లనే పని చేసుకొని ఇంకా పిల్లల్ని చూసుకుంటుంది. అమ్మ, నువ్వు అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నావు, అట్ ద సేమ్ టైం వదిన కూడా చూసుకోవాలి. బికాస్ మగతోడు లేకుండా 3 పిల్లలు నెట్టుకు రావడం అంటే ఆమెకు కూడా చాలా టఫ్. ఈ సొసైటీలో ముందే అసలు మనం ఇంత ఉన్నాగానే ఇంత ఉందంటే ఆమె అంత పిల్లల్ని పెట్టుకొని ఎట్లా సాగుతా కూడా. కానీ అమ్మ మాత్రం వాళ్ళకి ఏ లోటు లేకుండా అమ్మ మాత్రం మంచిగా చూసుకుంటుంది వాళ్ళని. గ్రేట్ నాన్న, ఇది నీ కుటుంబం అనుకొని నీ మనసులో బాధని సొంత నీ అన్నయ్య అనుకొని షేర్ చేసుకున్నావు. నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి, ఫ్యామిలీ అందరూ
అందరిని జాగ్రత్త చూసుకోవాలి. నాకు దీంట్లో ఈ బామ్మలు సత్యభామల ప్రోగ్రాంలో నాకు ఇష్టమైన ఏదంటే ఈ ఎమోషనల్దే. ఎందుకంటే ఈ కాలంలో ఎమోషనల్ సామాన్యంగా ప్రోగ్రామ్స్ లో పెట్టారు. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అనే ఉంటది. ఈ ప్రోగ్రామ్ ఇది పెట్టడం వల్ల కొంతమందికి తెలుస్తుంది బాధలు అంటే ఎట్లా ఉంటవి. కొంతమందికి ఇట్లా మామూలుగా కొంతమంది తెలియని పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అన్న చూసి కొంచెం మారుతారు అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ కి రౌండ్ అంటే చాలా ఇష్టం. చాలా మంది జీవితాల్లో జరిగే ఇన్సిడెంట్స్ మనం వింటేనే తట్టుకోలేము. అలాంటిది ఇది మన ఫ్యామిలీ అనుకొని వాళ్ళు వచ్చి వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఓ అన్న ఓ తమ్ముడు అనుకొని షేర్ చేసుకోవడం, సొంత ఫ్యామిలీకి చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఎంత బాధ అయినా. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ రౌండ్కి వచ్చి మాట్లాడేది అండ్ వాళ్ళ మనసులో బాధను మనతో షేర్ చేసుకునేది. అండ్ మమత, అమ్మని జాగ్రత్త చూసుకోవాలి, వదిన్ని చూసుకోవాలి, అండ్ నీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. నీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఉమెన్స్ ఏదైనా చేయగలరు. అన్నయ్య ఇక్కడ లేకపోయినా ఎక్కడి నుంచి అయినా తన బ్లెస్సింగ్స్ అయితే డెఫినెట్గా అందిస్తాడు. గ్రేట్ నాన్న, సూపర్. సో మా అందరి తరపున నీకు చిన్న కానుక.